దానికి ఎవరైనా తాకపడితే 2 దినాలు 3 దినాలు నిద్ర పట్టదు నీకు. అంత అగ్నిలో నేను చూస్తున్నాను. ఇది మొదలుకొని దేవుడు స్పెషల్ రెవల్యూషన్స్ నీలో నుంచి విడుదల చేయబోతున్నాను. ఒక తీవ్రమైన అగ్ని నేను జీవితంలో నేను చూస్తున్నాను. మూడవది నిన్ను దేవుడు పలు రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న కాన్ఫరెన్స్లకు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కొన్ని ప్రొఫెటిక్ కాన్ఫరెన్స్ లో దేవుడు నీ జీవిత చరిత్రను మార్చివేయబోతున్నాడు. నీ అధికారాన్ని అభిషేకాన్ని దేవుడు మార్చివేయబోతున్నాడు. నీ కొరకు ప్రార్థన చేయమంటే ప్రేయర్ చేస్తాం. నేను చెప్పినవన్నీ నిజమా కాదు చెప్పాలి. మనం మాట్లాడుకుని ఎన్ని నెలలైంది? నెలలు దాటిపోయింది. నీకోసం నాకు తెలుసా మనం మాట్లాడుకున్నాము. ఎప్పుడో నాకు తెలిసి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వచ్చాను మీ పరిచర్యకి. కానీ దేవుడు అక్కడ నిలబడినప్పుడు నాకు ఈ విషయాలు చెప్తున్నాడు. తీవ్రత అవునా? దేవుడి నీ స్థితి కొన్ని దినాల నుంచి ఆలోచనలు పరిస్థితులన్నీ మీరు ఆశతో ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ రోజు ఎటు పోయేదే లేదు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా అనరే. ప్రిపేర్ అయిపోయి వచ్చాను నేను. స్తోత్రం కలుగును కాదు. నేను బుక్ లో బోలంత మంది పేర్లు రాసుకున్నాను. వాళ్ళ జీవితంలో జరిగే రాసుకున్నాను. అవన్నీ చెప్పాలంటే అందరి ముందు చెప్పని. ఎందుకు చెప్తున్నాను అంటే నేను అడావిడి హైలైట్ అవడానికి కాదు, మీరు విశ్వసించాలి. సుష్మా కోసం నాకు తెలుసా, తన జీవితం నాకు తెలియదు. బ్రదర్ చాలా మంది దేవుడు చెప్తున్నాడు నీ జీవిత చరిత్రను పరిచర్య విధానాన్ని దేవుడు మార్చబోతున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఇదిగో నా ఆలోచనలు ప్రణాళికలు అంత గొప్పవని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రొఫెటిక్ అనాయింటింగ్ మ్యాంటిల్ లోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. రిసీవ్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.